స్వీట్ ఇంట్లో చేయడం చాలా కష్టం అనుకుంటారు చాలా మంది. చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదు అంటే స్పెషల్ గా ఏదన్నా చేద్దాం అన్నప్పుడు ట్రై చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం ఒక కప్ కొలతతో చూపిస్తున్నాను, ఈజీగా తెలుస్తుంది. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకుని జల్లించుకోవాలి, ఉండలేమీ లేకుండా. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ముందు శనగపిండిని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే 3/4 కప్పుతో నెయ్యి తీసుకున్నాను. లేదు అంటే ఆయిల్ తీసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్. అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను, అంటే 1/3 అనమాట, రెండు కలిపి. బయట స్వీట్ షాప్ లో అయితే ఉత్త ఆయిల్ తోనే చేస్తారు. మామూలుగా ఇంట్లో చేస్తున్నాను కాబట్టి నేను నెయ్యి తీసుకున్నాను. లేదు అంటే పూర్తిగా ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ కి ఎక్కువ ఫ్లేవర్ ఉండదు కాబట్టి ఈ ఆయిల్ తోనే తీసుకోవాలి. ఈ ఆయిల్ పిండిలో కలిసేటట్టు, అంటే ఉండలేమి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని పక్కకు పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఏ కప్తో అయితే పిండి ఆయిల్ ఇవన్నీ తీసుకున్నామో అదే కప్తో పంచదార తీసుకోవాలి, 2 కప్పులు. ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకుని ఇది మెల్ట్ అవనివ్వాలి. గుర్తు పెట్టుకోండి, ఈ పాకానికి తీసుకునేటప్పుడు గిన్నె మందంగా ఉండే గిన్నె మాత్రమే తీసుకోవాలి. పంచదార కరుగుతూ ఉంటుంది. ఈ లోపల ట్రైన్ రెడీ చేస్తున్నాను. కేక్ టిన్ కానీ లేదు అంటే ప్లేట్లో కానీ నెయ్యి అప్లై చేసుకుని పక్కన ఉంచుకోవాలి. పిండిలో కలుపుగా మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ హీట్ చేసుకోవాలి. పక్కన పెట్టాను స్టవ్ మీద. ఇంకో పక్క పంచదార మెల్ట్ అయ్యి పాకం ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇది తీగ పాకం వచ్చేంత వరకు చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకున్నప్పుడు తీగ రావాలి. పాకం వచ్చింది అనగానే ఆయిల్ శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. పాకం వచ్చింది అన్న తర్వాత స్టవ్ ని పూర్తిగా సిమ్ లో పెట్టేసుకుని చేసుకోవాలి ఈ ప్రాసెస్. పాకంలో మిక్స్ అయ్యేటట్టు బాగా గరిటతో గానీ విస్కర్తో గానీ దేంతో అయినా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకో పక్క నెయ్యి ఆయిల్ పెట్టాం కదా, ఇది బాగా వేడైంది. ఇది బాగా వేడిగానే ఉండాలి. శనగపిండి మిశ్రమం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా వేడి మీద ఉన్నప్పుడు ఇలా వేస్తే బబుల్స్ వస్తాయి. ఆయిల్ వేసినప్పుడు ఎంత బబుల్స్ వచ్చినా కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చేసింది కదా, మళ్ళీ ఒక 2 గరిటెలు ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం ఆయిల్ అంతా అయ్యేంత వరకు మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, అంచులు దాటి అంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. చూడండి, గరిటతో తీస్తుంటే తెలుస్తుంది కదా, గుల్లగుల్లగా ఉండాలి. ఫైనల్ గా ఉన్న ఆయిల్ ఇంకా పైనుండి వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ గా వేసిన తర్వాత ఇంకా కలపకూడదు. ఇంకా టిన్ లోకి వేసేసుకొని పైనుండి ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ నొక్కేసేయకూడదు. ఇది పూర్తిగా చల్లారక ముందే ఘాట్లు పెట్టేసుకోవాలి, ముక్కల కింద విరుగుతాయి. లేదంటే గట్టిగా అయిపోతుంది కదా. ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకున్నామంటే పూర్తిగా చల్లారిపోద్ది. చూడండి, చక్కగా చల్లారిపోయింది. ప్లేట్ లోకి బ్యాక్ సైడ్ నుంచి టర్న్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ముందే, ఆ లైన్స్ ప్రకారం ఈ విధంగా చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి పీసెస్ కి. చూడండి, మధ్యలో గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అనమాట. విరుస్తుంటే తెలుస్తుంది కదా ఎంత గుల్లగా వచ్చింది అన్నది మైసూర్ పాకు. మీకు ఏ స్వీట్ ఇష్టం, వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.